సమస్యలు ఎక్కువ అవుతుంటాయి, ఎదురు దెబ్బలు ఎక్కువ అవుతుంటాయి. ఏందో అర్థం కాదు. మనం ప్రార్థన ఏమన్నా రాంగ్ చేస్తున్నావా? లేదు. ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు బ్లెస్ చేయమని కోరుకుంటారు, ఆశీర్వదించమని కోరుకుంటారు. కానీ అలా కోరితే ఎలా అవుతుంది? ఏంది? ఎందుకు అలా అవుతుంది అంటే దేవుడి సిద్ధపరచుటలో భాగం అది. నీవు ఆశీర్వదించమని అడిగినప్పుడల్లా నీ ప్రార్థన అక్కడ వినబడింది. దేవుడు తన పనికి తాను పూనుకున్నాడు. మరి ఆ ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకున్నట్లు, దాన్ని తట్టుకొని నిలుచున్నట్లు ఆయన నిన్ను సిద్ధపరచడం మొదలు పెడతాడు. ఆ సిద్ధపరిచే ప్రక్రియ పేరే విరగగొట్టుట అనేది. 5 రొట్టెలు 2 చేపలు విరవబడక ముందు అవి అంతవరకే ఉన్నాయి. అది ఒకని ఆహారం మాత్రమే. అది కూడా ఒక చిన్నవాడు తీసుకొచ్చి ఇచ్చాడని రాస్తుంది గ్రంథంలో. అంటే 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నవాడు తినగల ఆహారం, ఒక బాలుడు తినగల ఆహారం. అది ఒక్కనిదా 1000 మందిదా? నోరు తెరిచి అందరూ చెప్పండి. ఒక్కరిదే. కానీ ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించి విరిచాడో అది వేలాది మంది ఆహారంగా మార్చబడింది. అంతకుముందు అది ఒక్కరికే పనికొచ్చేది. ఆయన ఆశీర్వదించి విరిచిన తరువాత అది వేలాది మందికి ఉపయోగంగా మారింది. స్తోత్రం. అందుకే భక్తుడు పాడాడు ఒక పాట, విరిగిన మనసు నలిగిన హృదయం. పాట ఎత్తుకోగానే విరిగే అని పాటలోకి వెళ్ళొద్దు. పాటలోని పదాలు ఏందో విను, పదాలు ఏం చెప్తున్నాడో విను. ఆ పదాల్లోకి నువ్వు ఎంటరావు. అవి నీ పదాలుగా దేవునితో మాట్లాడుకో. ఇప్పుడు పాడతా అంటే నువ్వు కూడా పాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కొంతమంది పాట మీద మైండ్ పెట్టి పదాలు వదిలిపెడతారు. అలవాటు అయిపోయి పరలోక ప్రార్థన చేయండి అంటే పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన